ఇలా రాజ్ ఠాకూర్ అనేవాడు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడతా ఉన్నాడు. సమయం మాకంటే ఎక్కువ సమయం ప్రజలకే ఇస్తా ఉన్నాడు. ఈయన ఆనందం అంతా కూడా ప్రజల గురించి, ప్రజా సంక్షేమం గురించి ఉంది కాబట్టి మేము సైతం దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి ఇవాళ నా కుటుంబం అంతా కూడా ఈడ బాధ్యత తీసుకున్నాం. దాంట్లో ప్రధానంగా నా భార్య అయితే పూర్తి స్థాయి ఈరోజు మీరే చెప్తా ఉన్నారు నాకంటే ఎక్కువ. దానికి కూడా మా ప్రాంత ప్రజలు వక్రీకరించి రకరకాలుగా మాట్లాడి ఇక్కడ జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడినా, బూడిదకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఇసుక వ్యతిరేకంగా మాట్లాడినా, ఆర్ఎస్ఎల్ సంఘటనపై ఆత్మహత్యలకు వ్యతిరేకంగా మాట్లాడినా, కానీ ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఏ రికార్డ్ చూసినా ఎక్కడ చూసినా కూడా మీరు చెప్పొచ్చు. కానీ మా విషయంకి వచ్చేవరకు రాజకీయాలు ఎంత దిగజారినాయి అంటే ఇక్కడ మా పేరున మాట్లాడడానికి ఎదుటి వాళ్ళను కొనుగోలు చేసో, తైలాలు ఇచ్చో, మా పైన లేనిపోని నిందలు ఇప్పించే కార్యక్రమం.